కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ శ్యామ్ కు సీతారామరాజు విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారం పొందడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి మహాలక్ష్మికి స్వర నీరాజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు జి శ్యామ్ కి అల్లూరి విశిష్ట సేవా పురస్కార ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కరి పద్మశ్రీ చిక్కాల రామచంద్రరావు చేతుల మీదుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ కు అల్లూరి విశిష్ట సేవా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, ఉపాధ్యక్షులు బాపిరాజు, టీవీఎస్ రెడ్డి, రమణ, పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి యొక్క స్మారక ఏదైతే ఉందో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా నేను హాజరవుతూ ఉన్నాను. ఎందుకంటే పంపన దయానందబాబు గారు ఎప్పుడో మా కరప గ్రామంలో మరి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే బాగా పేరున్నటువంటి ఇన్స్టిట్యూట్. కోచింగ్, టోటల్ కోచింగ్ అంతా కూడా కోచింగ్ ఇస్తుంటారు. బాగానే మంచి ఉత్తీర్ణత, మంచి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి కోచింగు రేపు రాబోయే భవిష్యత్ తరానికి మంచిగా చేసే కార్యక్రమాల్లో వారి భవిష్యత్తు కోసం వారికి కృషి చేస్తున్నటువంటి మరి శ్యామ్ గారిని అభినందిస్తూ ఆ ఇన్స్టిట్యూట్లో అందరినీ కూడా ఎంతో మందిని తయారు చేశారు. ఈ రోజున వాళ్ళని మనమే ముందుకు తీసుకెళ్ళకపోతే ఇంకా మనం ఎందుకు చెప్పండి, అంతేనా? సో మన రాష్ట్ర యొక్క గౌరవాన్ని పెంచిన వ్యక్తి మన ఘంటసాల గారు. సో ఇలా ఆయన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న ఇలాంటి సంస్థలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి కూడా దే ఆల్సో ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మరి నాకైతే ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం. అలాగే నేను వచ్చిన వెంటనే కూడా పెద్దలు పాడారు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇన్ మై లైఫ్ టైమ్. సో నేనైతే మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేస్తాను ఈ పాటని, సంస్కృతిని మా పిల్లల వరకు కూడా. ఎందుకంటే పాత పాటలు ఎప్పటి వరకు అయితే మనం వినమో మన పిల్లలకు కూడా వినే అవకాశం ఉండదండి. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన సంస్కృతిని, మన వాయిస్ని, మన స్వరాన్ని తెలియచేసే ఘంటసాల గారి పాటలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరూ వినాలని చెప్పి, అలాగే ఇక్కడ పెద్దల ఆశీస్సులతో మన ట్రెడిషన్, మన కల్చర్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే రాబోయే భోగి సంక్రాంతి పండుగకి అందరూ కూడా భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే చైతన్యపరచడంలో కీలకమైన పాత్ర పోషించాయి అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే స్వతంత్రానంతరం ఎయిడ్స్, మద్యపానం, కుల వివక్షత వంటి అనేక మొదలైన సామాజిక రుగ్మతలను దూరం చేయడంలో మరియు నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజలను చైతన్యపరచడంలో నాటకాలు ముఖ్య భూమిక పోషించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు నాటకం కొన ఊపిరితో ఉంది. దీనికి ఊపిరిలోదడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం, అత్యద్భుతం. మీ సంస్థకు ఎప్పుడు ఎలాంటి అవసరమైనా చేదోడుగా ఉండటానికి నేను సిద్ధంగా ఉంటానని, ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.